దేశంలో సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే వారం ఒక పెద్ద మిషన్ను ప్రారంభించబోతున్నారు. 50 లక్షల హెక్టార్ల భూమిలో స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, 1 కోటి మంది రైతుల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకునీరు. 481 కోట్ల కార్యక్రమాన్ని ప్రధాని మోదీ కొన్ని రోజుల్లో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ ఇటీ నివేదికలో వెల్లడైంది. ఈ పథకానికి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ MNF అని పేరు పెట్టారు. దీనిని ప్రభుత్వ థింక్ ట్యాంక్ నీతి ఆయోగ్ రూపొందించింది. ఈ మిషన్ వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద నడుస్తుంది. నివేదిక ప్రకారం ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ. 584 కోట్లు విరాళంగా ఇస్తుండగా రాష్ట్రాలు రూ. 897 కోట్లు విరాళంగా ఇస్తున్నాయి. ఇది ఆగస్టు 23న అధికారికంగా ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి రైతుల నమోదు ఇప్పటికే ప్రారంభమైంది. నివేదిక ప్రకారం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని రాబోయే 2 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది. దీని తర్వాత దాని విజయం, బడ్జెట్ కేటాయింపుల ప్రకారం దీనిని ముందుకు తీసుకెళ్తారు. వ్యవసాయ ఖర్చు, రైతుల రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ మిషన్ లక్ష్యం. ప్రారంభంలో సహజ వ్యవసాయం ఇప్పటికే ఆచరణలో ఉన్న ప్రదేశాల్లో ఈ మిషన్ నిర్వహించనున్నారు. దీనికోసం గ్రామ పంచాయతీల మధ్య 15 క్లస్టర్లను విభజించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాల రైతులు ప్రారంభంలో దీని నుండి ప్రయోజనం పొందుతారు. వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటూనే రైతుల కుటుంబాలు, వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించగలిగేలా సహజ, స్థిరమైన వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్రోత్సహించడం ఈ మిషన్ లక్ష్యం. ఈ మిషన్ కింద ప్రభుత్వం 10 బయో ఇన్పుట్ వనరుల కేంద్రాలను సృష్టిస్తుంది. ఇక్కడ నుండి ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్న సహజ వ్యవసాయ ఎరువులు, ఇతర వస్తువులను రైతులకు సులభంగా పంపిణీ చేయవచ్చు. ఇది మాత్రమే కాకుండా రైతులకు సులభమైన, సరళమైన ధృవీకరణ వ్యవస్థను కూడా సిద్ధం చేస్తారు. బ్రాండింగ్ కోసం రైతులకు సాధారణ మార్కెట్ కూడా అందుబాటులో ఉంచనుంది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా రియల్ టైమ్ జియోటాగింగ్, ఉత్పత్తుల పర్యవేక్షణ జరుగుతుంది.